ఆస్తి విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. మా తండ్రి గారు ఎప్పుడో గిఫ్ట్ డీడ్ చేశారు, ఆ సంగతి మాకు తెలీదు. కానీ రీసెంట్గా తెలిసింది అది అన్యాయంగా జరిగింది అనే విషయం తెలిసింది. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేయమని ఛాలెంజ్ చేయొచ్చా, కోర్టుకు వెళ్ళొచ్చా అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే అది చాలా బలమైన డాక్యుమెంట్గా మారిపోయింది అని అర్థం చేసుకోవాలి. కానీ ప్రతి గిఫ్ట్ డీడ్ కూడా అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఛాలెంజ్ చేయడానికి లేదు అనడానికి లేదు. మోసం చేసి రాయిపించుకోవడము, బలవంతంగా రాయిపించుకోవడము, లేదా చట్టపరమైనటువంటి లోపాలు ఉండడము, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ అయినా కూడా దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ గిఫ్ట్ డీడ్ని చాలా ఇయర్స్ అయిపోయిన తర్వాత గిఫ్ట్ డీడ్ని ఛాలెంజ్ చేయొచ్చా? లిమిటేషన్ సమస్య ఎలా ఉంటుంది? ఎదుటి వ్యక్తి ఏ అభ్యంతరాలు లేవనెత్తుతారు? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి విషయాలన్నిటికి సంబంధించి క్లియర్గా పిన్ టు పిన్ తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎండ్ వరకు స్కిప్ కాకుండా చూడండి. దీనిలో మీకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోగలుగుతారు. గిఫ్ట్ డీడ్ అంటే ఒక వ్యక్తి తన ఆస్తిని ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా వేరొక వ్యక్తికి దారదత్తం చేయడం అన్నమాట. స్వచ్ఛందంగా బదిలీ చేసే పత్రం. ఒక గిఫ్ట్ డీడ్ అది వ్యాలిడ్ అవ్వాలి అంటే దానికి ఉండాల్సినటువంటి మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, దాతకు ఆ ఆస్తి పైన చట్టబద్ధమైనటువంటి హక్కు ఉండాలి. నెంబర్ 2, స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఏ ప్రతిఫలాన్ని ఆశించకూడదు, స్వచ్ఛందంగా ఇచ్చేయాలి. నెంబర్ 3, స్వీకరించే వ్యక్తి కూడా అంగీకారం ఉండాలి. ఇప్పుడు మనం ఒక దాన్ని గిఫ్ట్ ఇస్తున్నాము అంటే తీసుకునే వ్యక్తికి కూడా ఎస్ నేను తీసుకుంటానని యాక్సెప్టెన్స్ ఉండాలి. కాబట్టి అలా యాక్సెప్టెన్స్ ఉంటేనే అది గిఫ్ట్ అవుతుంది. తీసుకోకపోతే అది గిఫ్ట్గా పరిగణించబడదు. నెంబర్ 4, ఆ పత్రాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి యాజ్ పర్ రిజిస్ట్రేషన్ యాక్ట్. అయితే సమ్ ఇయర్స్ ఎప్పుడో జరిగినటువంటి గిఫ్ట్ డీడ్ని ఛాలెంజ్ చేయాలంటే, రద్దు చేయాలి అన్నా దానికి ఒక బలమైన కాంక్రీట్ రీజన్ ఉండాలి, బలమైన కారణం ఉండాలి. ఎలాంటి కారణాలు ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కారణాలను చూపించి ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయండి అని అడగొచ్చు కోర్టు వారిని. నెంబర్ 1, మోసం అంటే ఫ్రాడ్. గిఫ్ట్ డీడ్లో ఉండేటువంటి విషయాలు తెలియకుండానే సంతకాలు పెట్టించడం, లేదా తప్పుడు విషయాలను చెప్పి దాని మీద సంతకం తీసుకోవడం. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు వారిని గిఫ్ట్ డీడ్ని రద్దు చేయండి అని కోర్టు వారిని కోరొచ్చు. నెంబర్ 2, బలవంతం. దీన్ని కోర్షన్ లేదా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. వృద్ధాప్యంలో ఉండేటువంటి వారి దగ్గర నుంచి వాళ్ళని బెదరకొట్టి భయపెట్టి వాళ్ళ ఆస్తిని రాయిపించుకోవడం, లేదా తల్లిదండ్రులు జనరల్గా పిల్లలపైన ఆధారపడతారు. మీరు ఇంకా రేపొద్దున మా మీద ఆధారపడాల్సిన వాళ్లే కదా అని ఆధారపడుతున్నారు అనే ఒక కాసును చూపించి వాళ్ళ దగ్గర ఇష్టం లేకపోయినా గిఫ్ట్ డీడ్ని రాయిపించేసుకోవడం. ఇలాంటి సందర్భాల్లో కోర్టు ఏం గమనిస్తుందంటే, ఆ గిఫ్ట్ డీడ్ స్వచ్ఛందంగా రాశారా లేదా అనేది పరిశీలిస్తుంది. నెంబర్ 3, మానసిక సామర్థ్యం లేకపోవడం అంటే మెంటల్గా కెపాసిటీ లేకపోవడం, మెంటల్గా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ లేకపోవడం. ఆ గిఫ్ట్ డీడ్ రాసే టైంలో, గిఫ్ట్ డీడ్ అనే కాదు, ఏ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా సరే, ఏ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయినా సరే, పార్టీస్, ఎగ్జిక్యూట్ చేసే పార్టీస్ ఖచ్చితంగా మెంటల్లీ ఫిట్ పర్సన్ అయి ఉండాలి అని మన చట్టం చెప్తుంది. అలాంటప్పుడు ఈ గిఫ్ట్ డీడ్ రాసేటప్పుడు కూడా రాసే వ్యక్తి తను ఏం చేస్తున్నాడు, ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు అని ఎనలైజ్ చేసుకునేటువంటి కెపాసిటీలో ఉన్నప్పుడే ఆ గిఫ్ట్ డీడ్ వ్యాలిడ్ అవుతుంది. లేదు అతను మానసికంగా అసమర్థుడై ఉన్నాడు అనుకోండి, అతన్ని మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని వీళ్ళు గిఫ్ట్ డీడ్ వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇష్టం కొద్ది రాయిపించుకున్నారు అని కోర్టు పర్సెప్షన్. నెంబర్ 4, ఆస్తి పైన హక్కు లేకుండా గిఫ్ట్ ఇవ్వడం. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మనము ఇంకొకరికి ఇవ్వాలి అంటే ముందు ఆ వస్తువు పైన మనకి హక్కు ఉండాలి కదా. మనకే ఆ హక్కు లేకుండా వేరొకరికి ఎలా ఇవ్వగలుగుతాం? అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టే కదా. ఇలాంటి కారణాలను చూపించి ఈ గ్రౌండ్స్ కింద మనం ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, లిమిటేషన్ పీరియడ్ దాటిపోయిన తర్వాత గిఫ్ట్ డీడ్ని ఛాలెంజ్ చేయొచ్చా? ఇదే చాలా మందికి ఉండేటువంటి డౌట్. కేవలము అది ఎన్నో సంవత్సరాల క్రితము రాసినటువంటి గిఫ్ట్ డీడ్ కాబట్టి ఇప్పుడు ఛాలెంజ్ చేయడానికి లేదు, ఇంకా దాన్ని ఛాలెంజ్ చేసి రైటే పోయింది, ఆటోమేటిక్గా దాని మీద హక్కు ముగిసిపోయింది అనే పర్సెప్షన్ కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ కోర్టు పరిశీలించే అంశాలేంటో ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. కోర్టులో మనం దావా వేయంగానే, ఛాలెంజ్ చేయంగానే కోర్టు ముందు గమనించేటువంటి విషయాలు ఏంటంటే, మీకు గిఫ్ట్ డీడ్ గురించి ఎప్పుడు తెలిసింది, మోసము అని ఎప్పుడు బయటపడింది,
మీరు ఇంతకాలం ఎందుకు చర్య తీసుకోలేదు, మీ హక్కును ఎప్పుడు ఉల్లంఘించడం జరిగింది, ఇవన్నీ కోర్టు పరిశీలిస్తుంది. ఒక డాక్యుమెంట్ ని ఛాలెంజ్ చేసేటప్పుడు లిమిటేషన్ దాటింది అంటే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి టైంలో ఎదుటి వ్యక్తి ఎలాంటి అబ్జెక్షన్స్ రైజ్ చేస్తాడు అనేది మనకు తెలిసి ఉండాలి. గిఫ్ట్ డీడ్ ని ఛాలెంజ్ చేసినప్పుడు జనరల్ గా ప్రత్యర్థి సాధారణంగా చెప్పే మాట ఏంటంటే సూట్ బార్డ్ బై లిమిటేషన్, ఇది లిమిటేషన్ దాటిపోయిన తర్వాత వేశారు కాబట్టి ఈ సూటుని కొట్టేయండి, చెల్లదు అని చెప్తారు. రెండోది ఏంటంటారు, గిఫ్ట్ డీడ్ ని దాత తను స్వచ్ఛందంగానే ఇచ్చాడు, దీనిలో ఎటువంటి ఫోర్సు లేదు, తను ఇష్టపూర్వకంగానే ఇచ్చాడు అనే పాయింట్ రైజ్ చేస్తారు. నెక్స్ట్, రిజిస్టర్ అయినటువంటి గిఫ్ట్ డీడ్ కి చట్టబద్ధమైనటువంటి చెల్లుబాటు ఉంటుంది అని చెప్తారు. అంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ హ్యాస్ ఎ పర్సెప్షన్ ఆఫ్ వ్యాలిడిటీ అని చెప్తారు. ఇంకొక మాట ఏమనొచ్చంటే ప్లెయింటిఫ్ హ్యాస్ నో కాజ్ ఆఫ్ యాక్షన్, ఈ దావా వేయడానికి సరైన కారణం అంటూ ఏదీ లేదు అని చెప్తారు. అయితే ఇలాంటి అభ్యంతరాలు పెట్టినప్పుడు, ఇలాంటి అబ్జెక్షన్స్ పెట్టినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అంటే అందరికీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ మనం కోర్టుకు వెళ్తున్నామంటే మన దగ్గర బలమైన ఆధారాలను పెట్టుకొని వెళ్ళాలి. వేగ్గా ఒక అలిగేషన్ చెప్పడం కాదు, ఆ అలిగేషన్ ని ప్రూవ్ చేసేటువంటి ఆధారాలు మన దగ్గర ఉండాలి. అంటే ఒక గిఫ్ట్ డీడ్ ని మనం ఛాలెంజ్ చేస్తున్నామంటే ఆ గిఫ్ట్ డీడ్ కాపీ, సర్టిఫైడ్ కాపీ మన దగ్గర ఉండాలి. రెండోది, ఆ గిఫ్ట్ డీడ్ జరిగిన టైంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ సందర్భాలను ప్రూవ్ చేసేటువంటి ఆధారాలు మన దగ్గర ఉండాలి. అంటే ఉదాహరణకి ఆ టైంలో ఆ గిఫ్ట్ డీడ్ రాసిన ఆయనకి ఆరోగ్యం బాగలేదనుకోండి, ఇప్పుడు దాన్ని మనం ఛాలెంజ్ చేస్తున్నాం, అతని ఆరోగ్య స్థితి సరిగ్గా లేదు ఆ టైంలో అని చెప్పి ప్రూవ్ చేసే మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇప్పుడు మనం వేయాల్సి ఉంటుంది. లేదా మోసం చేసి రాయిపించుకున్నారు అని చెప్పడానికి ఆధారం ఉండాలి. మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందో అది ఇప్పుడే తెలిసింది మాకు అని చెప్పే ఆధారం కూడా ఉండాలి. అంటే పలానా టైంలో మాకు ఇలా అన్యాయం జరిగింది, ఇలా మోసం చేశారన్న విషయం తెలిసింది అని, అది ఎలా జరిగింది, ఎలా మీకు తెలిసింది అన్న విషయాలు కూడా క్లియర్ గా కోర్టుకు చెప్పగలిగి ఉండాలి. మీరు గిఫ్ట్ డీడ్ ని ఛాలెంజ్ చేయడానికి ఏ కారణాలు చూపించవచ్చు, లిమిటేషన్ పీరియడ్ దాటిపోయిన తర్వాత మనం ఛాలెంజ్ చేసేటువంటి గిఫ్ట్ డీడ్ కి ఎలాంటి కారణం చూపించాలి, కోర్టుని ఎలా సాటిస్ఫై చేయాలి, ఎదుటి వ్యక్తి వేసే లీగల్ అబ్జెక్షన్స్ ఏ రకంగా ఉంటాయి, వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలి, ఇవన్నీ చూసాం. అయితే ఏ రకమైన కేసు వేయాలి అన్నది ఇంకొక ప్రశ్న. జనరల్ గా ఏ కేసు ఫైల్ చేయాలి, దానిలో ఏమని అడగాలి అనేది ఆ కేసు పరిస్థితుల్ని బట్టి, ఫ్యాక్ట్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే క్యాన్సిలేషన్ అడగడమా, నల్ అండ్ వాయిడ్ అడగడమా, దానిలో ఇంజంక్షన్ అడగడమా, పొసెషన్ అడగడమా, ఇవన్నీ కూడా ఆ పరిస్థితుల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆస్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మనం ఛాలెంజ్ చేయాలంటే సరైన కారణం ఉండాలి, సరైన ఆధారం ఉండాలి, సరైన విధానం కూడా అవసరమవుతుంది. రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ అనేది బలమైనటువంటి డాక్యుమెంట్, కానీ దాన్ని కూడా ఛాలెంజ్ చేయాలి అంటే అది మోసం ద్వారా లేదా చట్ట విరుద్ధమైన పరిస్థితుల్లో జరిగింది అన్న విషయాన్ని కోర్టు వారికి ప్రూవ్ చేయాలి. అప్పుడే మనము చట్టపరమైనటువంటి పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్తికి సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనము సరైన ప్రొఫెషనల్ని సంప్రదించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ తీసుకుని వెళ్ళి చూపించి దాని తర్వాత నిర్ణయం తీసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే ఆ పత్రం, ఆ డీడ్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఆ విషయం మీకెప్పుడు తెలిసింది, ఆ డీడ్ ని ఛాలెంజ్ చేయడానికి ఎంత ఆలస్యమైంది అనే విషయాలను కోర్టు ఖచ్చితంగా పరిశీలిస్తుంది. కాబట్టి డాక్యుమెంట్ ని మొదటి నుంచి అది వాయిడ్ అని చెప్పాలి అంటే దానికి సరైనటువంటి ఆధారాలు ఉండాలి, సరైనటువంటి కారణాలు కూడా ఉండాలి. దీన్నే వాయిడ్ అబ్ ఇనిషియో అంటారు. ఆస్తి పైన హక్కు లేని వ్యక్తి గిఫ్ట్ డీడ్ రాశారు అని అన్నప్పుడు అది వాయిడ్ డాక్యుమెంట్ అవుతుంది. అంటే చట్టబద్ధంగా దానికి శాంటిటీ ఉండదు. నకిలీ డాక్యుమెంట్ ని చిత్రీకరించినప్పుడు, ఫోర్జరీ చేసినప్పుడు ఇలాంటి సందర్భాల్లో వాయిడ్ డాక్యుమెంట్ గా పరిగణించబడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆ డాక్యుమెంట్ ని నల్ అండ్ వాయిడ్ అని అడుగుతూ దాంతో పాటు నాట్ బైండింగ్ అనే రిలీఫ్ కోరే అవకాశం ఉంటుంది. అందుకనే గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి స్వచ్ఛందంగానే చేశాడా అనేది కోర్టు పరిశీలిస్తుంది. అతని సంతకం నిజమేనా అనేది ఆలోచిస్తుంది. రిజిస్ట్రేషన్ జరిగిందా అనే విషయం చూస్తుంది. మోసము అని అన్నారు అంటే మీరు ఆ మోసం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేవి అన్ని విషయాలు పరిశీలిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనము లిమిటేషన్ బారైంది కాబట్టి దాన్ని క్యాన్సిలేషన్ కడగకుండా డిక్లరేషన్ కడిగితే సరిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ మీరు చెప్పే కారణాలు, అక్కడ రాసిన రిలీఫ్, ఈ రెండింటికి కూడా చట్టబద్ధమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. అందుకనే ఎప్పుడైనా కూడా కేసు వాస్తవాలపైనే ఆధారపడి ఉంటుంది. సో ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే
లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.